హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆలిమన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి ఈ మ్యాచ్ నెంబర్ 25 వెస్టిండీస్ వర్సెస్ నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ గ్రూప్ సి కి సంబంధించిన గ్రూప్ మ్యాచ్లో ఈ మ్యాచ్ ముఖ్యంగా వెస్టిండీస్ నేపాల్ అంటే వెస్టిండీస్ ఆల్రెడీ బ్యాటింగ్ చేసే విధానము పర్ఫార్మెన్స్ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే నేపాల్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి. అట్లాగే నేపాల్కి ఉన్న సపోర్టుని ఈ మ్యాచ్ అంతా కూడా జరుగుతుంది ముంబై వాంఖడే స్టేడియంలో. నేపాల్కి ఈ వరల్డ్ కప్ పరంగా లీగ్ మ్యాచ్లు గ్రూప్ దశలో ఉన్న 4 మ్యాచ్లు కూడా ముంబై వాంఖడే స్టేడియంలోనే జరిగాయి. ఇవన్నీ కూడా వీరికి సంబంధించి నేపాల్ టీంని సపోర్ట్ చేస్తూ నేపాల్ నుంచి వేల సంఖ్యలో వచ్చి ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో అద్భుతమైన సపోర్ట్ అయితే ఇస్తూ నేపాల్ టీంకు సంబంధించి బ్యాటింగ్ టైంలో అయినా బౌలింగ్ టైంలో ఫీల్డింగ్ సమయంలో ఏ ప్రదర్శన అయినా కూడా వారు సపోర్ట్ చేస్తూ గెలుపు ఓటమితో సంబంధం లేకుండా మంచి మనసుతోటి మంచి క్రికెట్ని ప్రోత్సహించే విధానంతో క్రికెటర్లకు అయితే సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. సుమారు మ్యాచ్లు మొదలైన మొదటి నుంచి కూడా మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ మీద జరిగింది. ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్ కూడా, అలాగే ఇటలీ మీద జరిగిన మ్యాచ్ కూడా, అలాగే ఇప్పుడు వెస్టిండీస్ మ్యాచ్ కూడా, తర్వాత జరగబోయే మ్యాచ్లకు సంబంధించి కూడా అద్భుతమైన సపోర్ట్ అయితే ఇస్తూ స్కాట్లాండ్ మీద అయితే జరగబోతుంది. ఈ విధంగా అద్భుతమైన సపోర్ట్ అయితే ఇస్తూ నేపాల్కి సపోర్టర్స్ గా సుమారు తొలి మ్యాచ్లో 17,000 మంది టికెట్లు కొనుగోలు చేసి 17,000 మంది స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూసినట్టుగా నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళకి అధికారికంగా తెలియడం జరిగింది. అలాగే ఆ 17,000 మంది కూడా 4 లీగ్ మ్యాచ్ల వరకు గెలుపోవడంతో సంబంధం లేకుండా సపోర్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఇది వెస్టిండీస్ కి మరియు నేపాల్ కి మధ్య జరిగిన మ్యాచ్ గురించి వివరించుకునే ప్రయత్నం చేద్దాము. వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. నేపాల్ ఓపెనర్స్ గా బోతల్ ఆసిఫ్ క్రీజులోకి వచ్చారు. వెస్టిండీస్ మొదటి ఓవర్ బౌలింగ్ హుసేన్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్ మాత్రమే చేసి ఒక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఈ విధంగా రెండో ఓవర్ బౌలింగ్ ఫోర్డు 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ హుసేన్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ ఫోర్డు రోహిత్ కెప్టెన్ కూడా 5 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి LBW గా అవుట్ అవడం జరిగింది. మొదటి వికెట్ గా బోర్తల్ కూడా 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన 2 వికెట్లు వెంటనే కోల్పోవడం జరిగింది నేపాల్ సంబంధించి అద్భుతమైన బ్యాటింగ్ చేయగలిగిన బోర్తలు మరియు కెప్టెన్ ఇద్దరు వెంటనే అవుట్ అవడం వల్ల నేపాల్ కి తొలి దశలోనే కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ హోల్డర్ ఆసిఫ్ కూడా 11 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి ఇటు మీద క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా క్రీజ్ లోకి ఆరిఫ్ వచ్చారు. ఇప్పటికే 3 వికెట్లను కోల్పోయింది నేపాల్ టీము. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ మాత్రమే చేయగలిగారు. 6వ ఓవర్ బౌలింగ్ ఫోర్డు 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ 3 వికెట్లను కోల్పోయింది. ఈ విధంగా పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి డ్రింక్స్ బ్రేక్ తీసుకునేటప్పటికి 22 రన్స్ మాత్రమే చేయగలిగి 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉందని చెప్పుకోవాలి నేపాల్. ఈ విధంగా 7వ ఓవర్ బౌలింగ్ చేయడానికి హోల్డర్ వచ్చారు. వెంటనే ఆరిఫ్ కూడా 2 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ కి 4 క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి లోకేష్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లను కోల్పోయింది నేపాల్. ఈ విధంగా వరుసనే వికెట్లు కోల్పోవడంతో నేపాల్ నుంచి వచ్చిన సపోర్ట్స్ అందరూ కూడా స్టేడియంలో సైలెంట్ గా కూర్చొని చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది ఏమీ అర్థం కానట్టుగా వెంటనే వికెట్లు పడిపోవడంతో వాళ్ళ ఉత్సాహం సన్నగిలిందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఫోర్డు తన 4వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. వెంటనే వికెట్లు పడిపోతున్నాయి. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ చేసి 4 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ 35 బాల్స్ తర్వాత ఒక బౌండరీ అయితే లభించింది. 35 బాల్స్ బౌండరీ అంటే అంత కఠినమైన బౌలింగ్ అయితే వీరు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. నేపాల్ బ్యాటర్స్ వెస్టిండీస్ బౌలింగ్ ని ఎదుర్కోవడంలో పూర్తిగా భయపడుతున్నట్టుగా అనిపించే విధంగా వెస్టిండీస్ బౌలింగ్ అయితే కొనసాగుతుంది. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్ 4 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ మోటీ లెఫ్ట్ స్పిన్ బౌలింగ్ అయితే చేస్తుంటారు, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. 9వ ఓవర్ వరకు ఫాస్ట్ బౌలర్లు అయితే బౌల్ చేశారు. 9వ ఓవర్ నుంచి స్పిన్నర్లు అయితే వచ్చారు. కొంతవరకు ఫాస్ట్ బౌలర్ని ఎదుర్కోవడంలో నేపాల్ చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. నేపాల్ ఫేస్ బౌలింగ్ కు భయపడారని చెప్పుకోవాలి బ్యాటర్స్ అందరూ కూడా. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 42 రన్స్ 4 వికెట్లు. 11వ ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ లోకేష్ కూడా 13 రన్స్ మాత్రమే చేసి 15 రన్స్ కి కీపర్ హోప్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి గుల్షన్ వచ్చారు. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 46 రన్స్ 5 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ మోటీ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 54 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ చేజ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ అయితే చేస్తుంటారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోయింది నేపాల్. 14వ ఓవర్ బౌలింగ్ హుసేన్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లోనే ఉంది నేపాల్. డ్రింక్స్ బ్రేక్ 15వ ఓవర్ బౌలింగ్ చేజ్ గుల్షన్ 11 రన్స్ మాత్రమే చేసి 14 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కామి వచ్చారు. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ హుసేన్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 82 రన్స్ మాత్రమే చేయగలిగి 6 వికెట్లను అయితే కోల్పోయింది నేపాల్. ఈ విధంగా ఎంతో కొంత గౌరవప్రదమైన టార్గెట్ ను ఇచ్చే విధంగా ప్రయత్నం అయితే చేస్తూనే వెంటనే వికెట్లు అయితే కోల్పోతూనే ఉంది నేపాల్ టీం అని చెప్పుకోవాలి. 16వ ఓవర్ బౌలింగ్ హుసేన్ 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 6 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ అయితే చేసుకోగలిగింది. 18వ ఓవర్ బౌలింగ్ హోల్డర్ 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 108 రన్స్ మాత్రమే చేయగలిగారు. 19వ ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ ఇక్కడ కొంతవరకు ఐవి క్రీజ్ లో నిలబడి వికెట్లు పడిపోతున్నా కూడా ఐవి ఒక్కరే క్రీజ్ లో నిలబడి అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్ 44 బాల్స్ కి కొంతవరకు పర్వాలేదు అనిపించారు ఐవి తన బ్యాటింగ్ ద్వారా. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ హోల్డర్ 58 రన్స్ 47 బాల్స్ కి పావెల్ క్యాచ్ పట్టడం ద్వారా ఐవి కూడా అవుట్ అవడం జరిగింది. 58 రన్స్ చేసి క్రీజ్ లోకి కరణ్ వచ్చారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోయారు నేపాల్. ఈ విధంగా వెస్టిండీస్ బౌలింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ చేసిన బౌలింగ్ కి ఫీల్డింగ్ దాటికి వెంటనే నేపాల్ అయితే వికెట్లను కోల్పోతూనే ఉన్నారు. ఈ విధంగా 133 రన్స్ మాత్రమే చేయగలిగింది నేపాల్ టీము. 5 బ్యాటింగ్ ఒక్కటే చాలా బాగుందనిపించేలా మిగతా బ్యాటర్స్ ఎవ్వరూ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ డబుల్ డిజిట్ నెంబర్ కూడా చేరుకోవాలంటే విధానంగా అంత
అత్యల్పమైన రన్స్ కే అవుట్ అవడం జరిగింది. 5/58 రన్స్ 45 బాల్స్ చేయడం జరిగింది. వికెట్ల పత్రం కూడా చూసినట్లయితే 2 రన్స్ అప్పుడు వికెట్ పడింది 17 రన్స్ కి, మళ్ళీ 17 అప్పుడు మళ్ళీ 3 వికెట్ పడింది 23, 46, 73, 127, 133 ఇలా వెంటనే వికెట్లు పడిపోతూ ఉండటంతో భారీ టార్గెట్ అయితే చేయలేకపోయారు. 133 వరకే 20 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు చేయగలిగింది నేపాల్. మిగతా బ్యాటర్లు ఎవరు రాణించలేదు కాబట్టి బౌలింగ్ పరంగా వెస్టిండీస్ పరంగా చూసుకుంటే హోల్డర్ 4 వికెట్లు తీయడం జరిగింది. హుస్సేన్, ఫోర్డ్, ఎస్ జోసెఫ్, చేజ్ వీరు తలా 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. ఈ విధంగా వెస్టిండీస్ టార్గెట్ 134 చేతనగా క్రీజులోకి కెప్టెన్ కీపింగ్ చేసే కెప్టెన్ హోప్ అయితే రావడం జరిగింది. కింగ్ వచ్చారు. నేపాల్ 1వ ఓవర్ బౌలింగ్ కరణం రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ కానీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 15 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ కరణం, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 21 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ నందన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 26 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ కానీ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్, 6వ ఓవర్ బౌలింగ్ నందన్. కింగ్ 22 రన్స్ చేసి 17 బాల్స్ కి బోటల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వెస్టిండీస్ తొలి వికెట్ అయితే కోల్పోయింది. క్రీజులోకి హెట్ మేయర్ వచ్చారు. హెట్ మేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను హిట్ల మీద హిట్ కొట్టే సిక్స్ల మీద సిక్స్లు కొట్టి హిట్ బ్యాటింగ్ అయితే చేస్తూ ఉంటారు కాబట్టి హిట్ మేయర్ దాటికైతే వీళ్ళు నేపాల్ బౌలర్స్ ఎవరు కూడా తట్టుకోలేనంత పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవాలి. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్, 1 వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. పవర్ ప్లే పూర్తయింది డ్రింక్స్ బ్రేక్. 7వ ఓవర్ బౌలింగ్ లభించానే 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 53 రన్స్, 8వ ఓవర్ బౌలింగ్ ఐడి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 8 ఓవర్లు 61 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ లభించానే 9 ఓవర్లు 73 రన్స్, 10వ ఓవర్ బౌలింగ్ ఐడి 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 79 రన్స్, 7 ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ ఐడి 11 ఓవర్లు 85 రన్స్, 12వ ఓవర్ బౌలింగ్ నందన్ 12 ఓవర్లకు 100 రన్స్, 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్, 14వ ఓవర్ బౌలింగ్ ఐడి 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 116 రన్స్, 15వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 133 రన్స్. ఈ విధంగా వెంటనే స్కోర్ అయితే ఛేదించే విధంగా వెస్టిండీస్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఇక్కడ కెప్టెన్ హోప్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్ 38 బాల్స్ పూర్తి చేసుకున్నారు. 15.2 బాల్స్ కి 134 రన్స్ అయితే చేయగలిగారు. టార్గెట్ అయితే ఛేదించేశారు. 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపునైతే కైవసం చేసుకున్నారు. కెప్టెన్ హోప్ ఒక్కడే 61 రన్స్ 44 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు. 1 వికెట్ మాత్రమే కోల్పోయింది వెస్టిండీస్. హెట్ మేయర్ కూడా తనకు తోడుగా ఉంది 46 రన్స్ 32 బాల్స్ కి. ఇద్దరు కూడా నాట్అవుట్ గా నిలిచారు. 1 వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో నేపాల్ మీద వెస్టిండీస్ ఘన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నేపాల్ బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగాను వెస్టిండీస్ దాటికి ఏ పరంగానూ తట్టుకోలేకపోయిందని చెప్పుకోవాలి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హోల్డర్ తన బౌలింగ్ తోటి 4 ఓవర్లలో 4 వికెట్లు తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హోల్డర్ అందుకున్నారు. ఈ విధంగా వెస్టిండీస్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి మ్యాచ్ లో గెలుస్తూ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి చేరి క్వాలిఫై సూపర్ 8 అయితే క్వాలిఫై అయినట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నవారు, అలాగే 2వ స్థానంలో ఉన్నవారికి కూడా పాయింట్ల పట్టిక ప్రకారం సూపర్ 8 అయితే అర్హత అయితే లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా నేపాల్ ఆడిన 3వ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. తర్వాత 4వ మ్యాచ్ స్కాట్లాండ్ తో ఉండబోతుంది. కనీసము 2014 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద మాత్రమే వాళ్ళు విజయం సాధించగలిగారు. కనీసం ఇప్పుడు 12 సంవత్సరాలైనా కూడా వాళ్ళకి విజయం అనేది లభించలేదు. కాబట్టి నేపాల్ స్కాట్లాండ్ మీద గెలుస్తుందని చూడాలి. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.